హలో ఫ్రెండ్స్, నేను మీ శ్రీలత. వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత కిచెన్ యూఎస్ఏ. ఫంక్షన్ స్పెషల్ బెండకాయ వేపుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఈ బెండకాయ వేపుని ఏ ఫంక్షన్లో అయినా కంపల్సరిగా పెడుతూ ఉంటారు. చాలా మంది చాలా ఇష్టపడి తింటూ ఉంటారు కదా. అయితే ఈ కరకరలాడే బెండకాయ వేపుని చాలా టేస్టీగా, క్రిస్పీగా, చట్పటాగా మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఈ ఫంక్షన్ స్పెషల్ బెండకాయ వేపుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ప్రాసెస్ చూడడానికి ముందు మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక పావు కేజీ వరకు లేత బెండకాయలను తీసుకొని ఒకసారి కడుక్కొని పొడిగుడ్డతో వాటర్ ఏమీ లేకుండా తుడుచుకోవాలి. తుడుచుకున్న తర్వాత ఎడ్జెస్ని కట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇలా అన్ని బెండకాయ ముక్కల్ని కూడా కట్ చేసి తీసుకుందాం. అలాగే పచ్చిమిర్చిని కూడా ఇలా కట్ చేసి తీసుకోండి. బెండకాయ ముక్కలైనా పచ్చిమిర్చి ముక్కలైనా ఇలా క్రాస్గా కట్ చేయడం వలన బాగా ఫ్రై అయిపోతాయి. అలాగే ఫ్రై అయిన తర్వాత చూడడానికి బాగుంటాయి. ఇలా కట్ చేసిన ముక్కల్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో మసాలాస్ని యాడ్ చేసుకుందాం. ఒక స్పూను కారం, అలాగే రుచికి సరిపడా సాల్ట్, ఒక పావు టీ స్పూన్ పసుపు, ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక అర స్పూను గరం మసాలా, నెక్స్ట్ ఇందులోనే ఒక అర స్పూన్ దాకా వేయించిన జీలకర్ర పొడి, అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక 2-3 వెల్లుల్లిని ఇలా కచ్చాపచ్చాగా దంచి వేసుకోండి. ఈ వెల్లుల్లి వేయడం వలన మంచి ఫ్లేవర్తో పాటు ఫ్రై అయిన తర్వాత తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి. ఇందులోనే ఒక 2 స్పూన్ల దాకా రెడ్ చిల్లీ సాస్ని వేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర సాస్ లేకపోతే స్కిప్ చేయవచ్చు. ఈ మసాలాలు మొత్తం కలిసేలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కొంచెం లిక్విడ్లా చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసిన బెండకాయలు కానీ, పచ్చిమిర్చీలు కానీ, పల్లీలు కానీ వేసినప్పుడు ఈ మసాలా మొత్తం ఇలా లిక్విడ్లా చేసుకొని వేసుకోవడం వలన బాగా పట్టుకుంటుంది. ఈ మసాలాలన్నింటినీ మనం డైరెక్ట్గా బెండకాయ ముక్కల్లోనే వేసినట్లయితే సరిగా కలవదు. ఇప్పుడు ఈ మిశ్రమంలో కొంచెం రెడ్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయవచ్చు. ఫుడ్ కలర్ వేయడం వలన చూడడానికి బాగుంటుంది. ఇప్పుడు కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మొత్తాన్ని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే ఒక అరకప్పు దాకా పల్లీలు వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఈ మసాలా మొత్తం బెండకాయ ముక్కలకు పట్టేలా నిదానంగా కలుపుకోవాలి. ఇలా మసాలాస్ మొత్తం పట్టించిన తర్వాత ఒక 2 స్పూన్ల దాకా శనగపిండి, ఒక 2 స్పూన్ల మైదా, ఒక 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ని ఇలా చల్లుకోవాలి. ఒకవేళ మీ దగ్గర కార్న్ఫ్లోర్ లేకపోతే స్కిప్ చేయవచ్చు. ఇప్పుడు ఇలా చల్లుకున్న తర్వాత వాటర్ ఏమి యాడ్ చేసుకోకుండా ఇలా కలుపుకోవాలి. ఈ మసాలాలో వేసిన వాటరే సరిపోతాయి. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ని బాగా వేడెక్కనివ్వాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో సెట్ చేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న బెండకాయ పల్లి మిశ్రమాన్ని ఇలా విడివిడిగా వేసుకోవాలి. పకోడీలు వేస్తున్నట్టుగా వేసుకోవాలి. అలా అయితేనే బెండకాయ ముక్కలైనా పల్లీలైనా బాగా ఫ్రై అవుతాయి. ఇలా కాసేపు ఫ్రై అవ్వగానే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్కి వస్తాయి. అలా రాగానే ఒక ప్లేట్లోకి తీసుకోవడమే. ఇలా మిగతా బెండకాయ పల్లి ముక్కల్ని కూడా వేసుకొని మంచి కలర్ రాగానే ప్లేట్లోకి తీసుకుంటే సరే. అంతే, ఎంతో టేస్టీగా ఫంక్షన్ స్పెషల్ బెండకాయ పల్లి వేపుడు రెడీ అయిపోయింది. ఈ బెండకాయ పల్లి వేపును స్నాక్లా తినేయచ్చు, రసంలోకైనా, అలాగే పప్పుచారు, సాంబార్ ఇలాంటి వాటిలోకైనా సైడ్ డిష్లా కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఈ రెసిపీని మీరు ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్ చేసి తెలపగలరు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి తెలిసిన వారికి తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ సింపుల్ రెసిపీస్ కోసం శ్రీలత కిచెన్ యూఎస్ఏని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.